खड़गपुर फैक्ट्स के सभी दर्शकों को नमस्कार। आज खड़गपुर आंध्रा स्कूल में तेलुगु जाति ऐक्यता वेदिका के सदस्यों द्वारा एक मीटिंग बुलाया गया है। इस मीटिंग में आने वाले नवंबर 9 तारीख को आंध्र प्रदेश अवतरण दिवस का कार्यक्रम की चर्चा हुई है। ये उनका द्वितीय वर्ष का कार्यक्रम है और उस दिन आंध्र प्रदेश के निर्माता अमरजीवी श्री श्री पोट्टी श्रीरामुलु जी के मूर्ति उद्घाटन का भी कार्यक्रम का आयोजन है। साथ ही साथ कार्तिक मास के पावन अवसर पर तेलुगु जाति ऐक्यता वेदिका के सदस्यों द्वारा एक वनभोज का भी आयोजन किया गया है और इस कार्यक्रम में उपस्थित रहे हैं तेलुगु जाति वेदिका के सदस्य श्री एसवी राव, श्री कोंडल राव जी, उदय कुमार जी, एनसीएस राव जी, श्री विक्रम राव जी, श्री मोहन राव जी, आर किशोर जी, रघुरामुलु जी, प्रवीण जी, खड़गपुर के विभिन्न इलाकों से आए प्रमुख तेलुगु भाषी लोग आज इस कार्यक्रम में उपस्थित रहे। ఆంధ్ర యువజన సంఘం మరియు పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వెస్ట్ బెంగాల్ ఖర్గపూర్ యందు 9 నవంబర్ నాడు ఆంధ్ర భవన్ పాఠశాల యందు ప్రతి ఒక్కరు కూడా మనం ఏది చేస్తున్నామా, మనం ఐక్యతగా ఉన్నామా లేదా అని చూసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనలో మనకి ఎరగొట్టడానికి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవన్నిటి డిఫెన్స్ అన్నిటి మనం తెలుసుకుని రావాలి. అందులో ఉన్న ఆలోచన సెకండ్ థింగ్ మనం ఒక ప్లాట్ఫామ్లో వచ్చాం. ఈ ప్లాట్ఫామ్ మనం అలాగేనని సక్సెస్ చేయాలి. దీంట్లో ఎన్ని పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ పొలిటికల్ ఎకనామిక్ లేకుండా మనం చేయాలి. సో మీరు ఈరోజు మనం మాట్లాడలేదు పొలిటికల్ లేకుండా ఎలాగ మనం పెట్టాలని మనం ఆలోచించాలి. మీ పెద్దలతో తెలుసుకొని దానికి ఎలాగ మనం సెట్ చేసి మన తెలుగు వాళ్ళు చేసుకొని ఎలా చేయాలని అదే మన ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్కి మనం ఎలా సక్సెస్ చేయాలని మనం ఏం చేయాలి. సో అది దయచేసి మాట్లాడి నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్లో ఇన్ఫర్మేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. మనం అందరికి ఉపయోగించుకోవడం ఖడగ్పూర్ తెలుగు ప్రజల ద్వారా ఈ కార్యక్రమం చేయబోతున్నట్లయితే నవంబర్ 9న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ గర్వకారణము. అదేవిధంగా అక్రాస్ ద వరల్డ్ ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వించిన విషయం ఇది. కాబట్టి మా అందరి ద్వారాగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, అదేవిధంగా ప్రపంచం మొత్తం అందరూ కూడాను మా ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదం కావాలి. రాబోయే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా తర్వాత సంవత్సరం కూడా 3వ సంవత్సరం కూడా ఇదే ఘనంగా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అదే ఆ ప్రయత్నానికి మన తెలుగు జాతి ఆంధ్ర యువజన సంఘం पश्चिम बंगाल तेलुगु जाति ऐक्य वेदिका सदस्यों ने क्या क्या कहा, आइए आप लोगों को सुनाते हैं. ఒక మీటింగ్ జరిగింది. అందులో ఖడగ్పూర్లో ఉన్న తెలుగు ప్రజలు కొంతమంది వచ్చారు. రకరకాల సంఘాలు, రకరకాల గుడిలో ఉన్న సంఘాలు, క్లబ్లు అందరినీ పిలవడం జరిగింది. అందరూ కూడా ప్రతినిధులు అందరూ కూడా వచ్చి హాజరయ్యారు. దాని గురించి ఆంధ్ర యువజన సంఘం అలాగే తెలుగు జాతి ఐక్యత వేదిక వీళ్ళందరూ తరపు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీటింగ్లో ఏమైందంటే, మీటింగ్లో రాబోయే 9వ తారీఖు విగ్రహ శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కారం చేయబడుతుంది. దానికి సందర్భంగా
ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా దాన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయబడ్డాయి. దాంతోపాటు ఏంటంటే మనకి 9వ తారీఖుని విగ్రహ ఆవిష్కరణతో పాటు ఆ రోజు పబ్లిక్ మీటింగ్, తర్వాత సెరమనీస్, తర్వాత వనభోజనాలు కూడా అవుతాయి. దాని గురించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది కార్యక్రమాలుగా ముందుకు సాగాలని మరియు హ్యాండ్ బిల్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా బ్యానర్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ప్రజలు తెలియజేయడానికి. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా చేస్తూ మేము మా ఆంధ్ర యువజన సంఘము మరియు ఆంధ్ర వేదిక తెలుగు జాతి వేదిక కమిటీలు కలిసి కూర్చొని ఏంటంటే మనకి అందరికీ కూడా కరెక్ట్లో తెలుగు ప్రజలందరికీ కూడాను ఆ రోజు అనగా 9వ తారీఖు నవంబర్ 9 ఆదివారం నాడు తెల్లవారు 9 గంటలకి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనత జయప్రదం చేయించాలని తెలుగు ప్రజలందరికీ మేము కోరుచున్నది ఏంటంటే అందరూ వచ్చి మనం ఈ తెలుగు జాతి ఐక్యత, మన తెలుగు వాళ్ళ తరగతి ఐక్యతని సాటి చెప్పాలని కోరుతూ నేను అందరికీ ఆహ్వానిస్తున్నాడు. అందరూ వచ్చి మనం తెలుగు మీ పేరు? నా పేరు డాక్టర్ కవిత ఆర్కేశ్వరరావు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆంధ్ర సెకండరీ స్కూల్. ధన్యవాదాలు. మీ పేరు సార్? మోహన్ రావు. మీ పేరు సార్? మీ పేరు సార్? ఓకే సార్, ధన్యవాదాలు.